సినిమా ఎట్లున్నా అంటే అది బ్లాక్ బస్టరే, చాట్ బస్టర్ అయిపోతుంది సినిమా. ఇక ప్రభాస్ అనేది ఎట్లా ఉండాలనుకున్న ఫ్యాన్స్ అందరం అట్లా చూస్తాం మాక్సిమం సినిమా ఇది. ఇక ప్రభాస్ అంటే డయర్డ్ ఫ్యాన్స్ మేము. ఈ మినిమం సినిమా అయితే ఎక్స్పెక్టేషన్ కి రీచ్ కావాలి. చాలా ఎక్స్పెక్టేషన్ డబల్ ఉంది ట్రైలర్, అందుకనే ఇంత క్రౌడ్ అయిపోయింది. ట్రైలర్ లా సీన్స్ యాక్చువల్ గా ప్రభాస్ సినిమా ఎట్లా మేము యాక్చువల్ గా ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ ఎట్లా కూడా ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ ఇది ప్యాన్ ఇండియా. ఇక అంతే ఏం చెప్పాలంటే ఇక డంకీ వస్తుంది, డంకీ కాదు ఏది కాదు, ప్రభాస్ మూవీ అంటే ఏమి అంతే అంతే. డంకీకి కావాల్సిన రిలీజ్ చేస్తున్నారు, చూద్దాం. చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ రాధేశ్యామ్ తర్వాత అదిపో తర్వాత మా అన్న ఎట్లా ఉండాలనుకుంటున్నాం అట్లా చూసినాం. చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిన్న ట్రైలర్ చూసి. నాకు రెండు నచ్చినాయి బ్రో, నాకు రెండు నచ్చినాయి. మినిమం 3,000 కోట్లు దాటిపోతుంది బ్రో. 3,000 కోట్లు దాటిపోతే నా పేరు సాయి కాదు. చూడండి ప్రభాస్ అంటే ప్రభాస్ ఉంటుంది చూడు. చెప్పండి సినిమాలో డబల్ యాక్షన్ పార్ట్ 2 ఉంటుంది బ్రో. పార్ట్ 2 ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. పార్ట్ 1 అయితే ఏముండదు, పార్ట్ 2 ఉంటుంది మాక్సిమం. సినిమాలో యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రో రవి బస్రు చాలా మంచిగా ఇచ్చిండు, చూడాలి. ట్రిపుల్ ఆర్ కాదు బ్రో, ఏదైనా ప్రభాస్ తర్వాత ఏదైనా అంతే. ప్రభాస్ నేను లాస్ట్ 1 వీక్ నుంచి అప్డేటెడ్ ఉన్నాను. ఆన్లైన్ లో పెడతారని చూస్తుంటే ఆన్లైన్ లో పెట్టట్లేదు. 1 వీక్ నుంచి ఆ బుక్ మై షో చూసుకుంటూ గంటకి చూసుకుంటూ ఉన్నాను. లేదు మళ్ళీ 459 ఇక్కడ ఇస్తారని ఇక్కడికి వస్తే ఇంకా గంట నుంచి ఆ లైన్ చూస్తే అక్కడికి కిలోమీటర్ వెళ్ళిపోయింది. ఇటు వెళ్ళాలా చూస్తే పోలీసులు వచ్చేసి ఇంకా కొడుతూ ఉంటారు. పోలీసులు కొడితే ఇంక లోపలికి వెళ్ళాలంట. ఇక్కడే ఉండేసి ఇంకా ఆ బ్రదర్ని ఈ బ్రదర్ని పై టికెట్లు ఉన్నాయి ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. వాళ్ళు అంటే 50 టికెట్లు ఇచ్చేసి ఇక్కడ 1000 మంది వచ్చారు. 2,000 3,000 కూడా అమ్ముతారన్న. ఇక్కడ కాదు చాలా చోట్ల 3,000 కూడా అమ్ముతున్నారు. బెనిఫిట్ 2 గంటల కానీ 4 గంటల కానీ 2,000 3,000 5,000 10,000 కూడా వేస్తున్నారు. జై నమస్కార్. ఎంతైనా కొంటాం. సినిమా ఎట్లా అనిపిస్తుంది? సినిమా అదిరిపోద్ది. మన ఊహాగందు అది 2,000 కోట్లు. అది 2,000 కాదు 3,000 కోట్లు. ఆ నెంబర్స్ అన్నవి రిలీజ్ అయ్యాక చూసుకోవాలి కానీ ముందు టికెట్ అవ్వట్లేదు. ఏ రికార్డు అంటే అన్ని అన్ని రికార్డులు అన్న. అయినా సరే అదిరిపోయింది మాస్ లుక్ అన్న. ప్రభాస్ ని వాడుకున్నది ప్రసాద్ నీల్ అన్న. రాజమౌళి తర్వాత ప్రసాద్ నీల్ వాడుకున్నాడు ప్రభాస్ ని. గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. టికెట్లు అన్న, టికెట్లు సిగరెట్ వెలిగించాడు అన్న. ఈసారి కొడుతున్నామంటే 3,000 కోట్లు కొడుతున్నామంటే స్టార్ 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 స్టార్. ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిందే. దూరం నుంచి ఒక్కొక్కళ్ళు ఎగ్జామ్ ఇచ్చి పెట్టుకొని వస్తే ఇదా పద్ధతి. పద్ధతి ఈడ థియేటర్ ఇస్తున్నాం అందరం. మేమంతా పిసోలు లెక్క అనిపిస్తున్నాం చదువుకునే స్టూడెంట్స్ అందరం. ఒకసారి ఏంటనే పద్ధతి అది. ఇంకోసారి ఇంకోసారి ఆఫ్లైన్ లో పెట్టాలంటే చూసుకోవాలా. మెయిన్ థింగ్ అది ఒకటి. పెడితే ఒకటే పెట్టాలా. ఇట్లాంటి ఇవ్వాలా లేకుంటే లేదు. గుద్దరు ఎవరు మూసుకొని పని చేయమని చెప్పారు థియేటర్. చాలా మంది వచ్చిన ఈ పోలీసు వాళ్ళు కూడా బాగా చేతులు వేసుకుంటారు అందరికి. అది పద్ధతి కాదు. స్టూడెంట్స్ ఎట్లున్నారు అట్లనే ఉన్నారు. సీఎం రేవంత్ అన్న వచ్చినప్పుడు ఎంత బందోబస్తు ఉన్నది. ఇది కూడా అంతే ఉంటది. రావాలా బందోబస్తు ఉండాలా, అది పద్ధతి.
దేనికుంటే ఒక పద్ధతి ఉన్నప్పుడు అందరికీ ఒక పద్ధతి ఉండాలి. ఇది బాగా తప్పన్న. ఇప్పటికైనా అందరు ఆడుకుంటున్నారు. మస్తు మస్తు మంది వస్తారన్న లెక్కలేదు. టికెట్లు ఇస్తే వాళ్ళు మాకు ఒక థియేటర్ ఒకటే ఇచ్చిన మధ్య పెట్టుకున్నారు లంజోడు గారు. స్టోరీలు మొత్తం అదే ఉంటాయో స్టోరీలు మొత్తం సినిమా గురించి చూపించాలన్న. మాకు మా బావ కూడా ఎప్పుడు ప్రతి ఒక్కటి అన్ని లౌడలే అన్ని పెడుతున్నారు మీరు. ఇది కూడా మాది న్యూస్ సెన్సేషన్ చెప్తే మా ఫ్యాన్స్ కూడా చెప్పారు. లేడీ వచ్చినారు అసలు నుంచి అందరు ఈ నుంచి బాగా వచ్చి ఆరు దాకా ఇక ట్రాఫిక్ మీరంతా వస్తామా అన్న ఆన్లైన్ లో బుక్ చేపించి మేము అందరూ బుక్ చేసుకోవటం మంచిగా సపరేట్ ఉండటం వీడికి వచ్చి గుర్తు తెగించుకుంటారు. వచ్చి మన పోలీసులు బల్ల వరకు వాళ్ళు చెరాలు చెక్ చేస్తారు కస్టమర్ కూడా